హే గాయ్స్, వెల్కమ్ టు షిలాంగ్ టు చిరపుంజి వ్లాగ్. ఈ వ్లాగ్లో మా హోమ్ స్టే గురించి మేము ఎలా బడ్జెట్లో చూసుకున్నాము అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మా రూమ్ టూర్ అదంతా కూడా చూపిస్తాను. మేమున్న హోమ్ స్టే అయితే మాకు మంచి ప్రైస్లో దొరికింది. అక్కడ మనం ఎవరిని అడిగినా సరే 2000 నుంచి 2500 రేంజ్లో చెప్తారు. కానీ మేము కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాతకి మాకు ఒక 1700 బడ్జెట్ ప్రైస్లో అయితే మాకు దొరికింది. ఈ హోమ్ స్టేలో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి పార్కింగ్ కూడా ఉందన్నమాట. ఇన్ కేస్ మీరు మీ సొంత వెహికల్స్లో కానీ వెళ్తే ఖచ్చితంగా ఈ హోమ్ స్టే నేను రికమెండ్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ వాళ్ళు హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఒకవేళ తాగాలి అనుకుంటే మనకి వాళ్ళు కెటిల్ ఇస్తారు. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ కూడా మనకు కావాలి అనుకుంటే మనం వాళ్ళకి ముందుగానే చెప్తే వాళ్ళు నెక్స్ట్ డే కూడా మనకి అరేంజ్ చేసి పెడతారు. ఇంకా రూమ్ టూర్ వచ్చేసి ఇద్దరికి మంచి స్పేషియస్గా ఉంటుంది. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము, 4 మెంబర్స్ వెళ్ళాము కాబట్టి. ఆ రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఫస్ట్ బెస్ట్ థింగ్ నాకు నచ్చింది అయితే అది. ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా పెట్టారు. మనకి గీజర్ ఫెసిలిటీని కూడా ఇస్తారు. అక్కడ మాత్రం మీరు లిటరలీ ట్యాప్ నుంచి వచ్చే వాటర్ తోటి బ్రష్ కూడా చేసుకోలేరు, అంత చల్లగా ఉంటాయన్నమాట. ఎండ కాస్తున్నా సరే మీకు చాలా చల్లగా అనిపిస్తుంది. దాని తర్వాతకి ఈ రూమ్కి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఒక మంచి బాల్కనీ కూడా వచ్చింది. మంచిగా మీరు మార్నింగ్ లేసి మీ కాఫీని ప్రిపేర్ చేసుకొని ఎంతో చల్లగా బయట కూర్చొని ఈ బాల్కనీ వ్యూని ఎంజాయ్ చేస్తూ మీ మార్నింగ్ కాఫీని తీసుకోవచ్చు మీరు. దాని తర్వాత వీళ్ళు స్టోరేజ్కి కూడా మంచి స్పేస్ ఇచ్చారు. మీకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. మేమైతే ఒక 1 డేని ఇక్కడ స్టే చేసాము. దాని తర్వాత నెక్స్ట్ మా డేని ప్లాన్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ స్టీప్స్ మీరు చూస్తే కనుక లిటరలీ చాలా స్టీప్గా ఉంటాయి రోడ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తున్నారు అంటే బెటర్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేశాక ఇక్కడ తోలడానికి ట్రై చేయండి. ఎందుకంటే షిలాంగ్లో ఆ రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా మీరు ట్రావెల్ చేయడానికి కూడా మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్. మేము అక్కడ నుంచి మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి షిలాంగ్ పీక్. మధ్య మధ్యలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్స్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేయలేకపోతే ఫ్రూట్స్ తోటి కూడా మీరు తినొచ్చు. దాని తర్వాతకి రోడ్స్ అక్కడ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. చాలా దుమ్ము అదంతా ఉంది కాబట్టి మీరు బెటర్ దానికి తగ్గట్టు మీరు మీ క్లోదింగ్ కానీ మీకు కావాల్సిన వస్తువులను కానీ ప్యాక్ చేసుకుంటే బెటర్. ఇంకా అక్కడ చాలా గ్రీనరీ ఉంటుందన్నమాట. మీకు వెళ్ళే దారంతా కూడా చాలా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. ఇంకా మేమైతే షిలాంగ్ పీక్ దగ్గరకు వచ్చేసాము. అక్కడైతే మా వెహికల్ని పార్క్ చేసేసి మేము వెళ్ళాము. ఇక్కడ నుంచి మన సొంత వెహికల్స్ని షిలాంగ్ పీక్ వరకు తీసుకెళ్ళనియరు, కిందనే మనం ఆగి టికెట్ తీసుకోవాలి. అక్కడ నుంచే ఇలాంటి ట్యాక్సీస్లో మనల్ని షిలాంగ్ పీక్ దగ్గరకు అయితే తీసుకెళ్తారు. ఇది ఒక ఎయిర్ ఫోర్స్ దాంట్లో నుంచి మనం వెళ్తామన్నమాట. ఇంకా ఈ షిలాంగ్ పీక్ అనేది ఒక 2000 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్ ఉంటుంది. మీకు ఈ షిలాంగ్ పీక్ నుంచి చాలా బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తాయి. ఇంకా అక్కడ టెలిస్కోప్ కూడా ఉంటుంది. మనం అక్కడ నుంచి మనం చూడొచ్చు మన సిటీ వ్యూ అంతా కూడా, షిలాంగ్ సిటీ అంతా కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మీరు అక్కడే స్నాక్స్ కావాలనుకుంటే కూడా దొరుకుతుంది. మేమైతే చాయ్ ట్రై చేసాము, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. దాని తర్వాతకి అక్కడ మనకి రేగి పండ్లు కూడా వాళ్ళు అమ్ముతున్నారు. ఈ రేగి పండ్లకి మంచిగా మసాలా అదంతా వేసిస్తారు. ఇంకా మేము ఒక మొక్కజొన్న కండ కూడా తీసుకున్నాం, చాలా లేతగా అనిపించింది, అది కూడా బాగుంది. ఇంకా మీకు కావాలంటే స్నాక్స్ అవన్నీ కూడా చాలా బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి. అంటే ఇది ఒక టూరిజం ప్లేస్, ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టచ్చు అనేది ఏం లేదు. మీరు ఒకవేళ కింద నుంచి తీసుకెళ్ళలేకపోయినా పైన కొనుక్కొని తినచ్చు. ఇంకా అక్కడ వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వచ్చేసి కాశీ డ్రెస్ అనమాట. వీళ్ళు ఈ ట్రెడిషనల్ డ్రెస్లో మనల్ని రెడీ చేయడానికి పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. మీరైతే ఇది డెఫినెట్లీ ట్రై చేయవలసిన ఎక్స్పీరియన్స్ అనమాట. ఇద్దరికి బాయ్స్కి ఉంటుంది, గర్ల్స్కి కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా వస్తాయి ఆ సీనరీకి. దాని తర్వాత మేమైతే వేడివేడిగా ఒక మ్యాగీ అయితే ట్రై చేసాము.
మ్యాగీ తింటూ అక్కడున్న లోకల్స్ తోటి మేము మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు, ఇంకా ఎక్కడ ఫుడ్ బావుంటుంది. మనకంటే కూడా లిటరల్లీ మీరు గూగుల్‌లో చూసుకునే దానికంటే కూడా వీళ్ళతోటి మాట్లాడి వీళ్ళని అడిగితే వీళ్ళు మంచి ప్లేసెస్‌ని మనకు సజెస్ట్ చేస్తారనమాట. వీళ్ళు అట్లనే మాకు కొన్ని ఫుడ్ ప్లేసెస్ కూడా సజెస్ట్ చేశారు. దాని తర్వాతకి మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. దాని తర్వాతకి మేము దారిలో ఎలిఫెంట్ ఫాల్స్‌కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మీకు బ్యూటిఫుల్ షాపింగ్ కూడా దొరుకుతుంది. కానీ నాకైతే చాలా హెవీ అనిపించాయి ఇక్కడ ప్రైజెస్ మాత్రము. మేము అక్కడి నుంచి అయితే ఎలిఫెంట్ ఫాల్స్‌కి అయితే వెళ్ళిపోయాము నడుచుకుంటూ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. కాశీ అంటారు దాన్ని. అక్కడి నుంచి చూస్తే ఆ ఫాల్స్, మేము ఇంకా కొంచెం చలి కాలంలో వెళ్ళాం కాబట్టి వాటర్ అంతా ఎక్కువ లేవు. కానీ ఒకవేళ మీరు రెయినీ సీజన్లో అలా వెళ్తే మాత్రం చాలా ఎక్కువ వాటర్ ఉంటుందంట. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ అప్పుడు మీరు ట్రావెల్ చేయొచ్చో లేదో అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే అక్కడ రోడ్స్ కానీ అదంతా కూడా ఒకవేళ వర్షం పడితే ట్రావెల్ చేయడానికి అంత సేఫ్ కాదు అని అయితే నాకు అనిపించింది. సో బెటర్ ప్లాన్ యువర్ ఐటినరీ ఆర్ యువర్ ట్రావెల్ అకార్డింగ్లీ. మేము దాని తర్వాత మాకు అక్కడ లోకల్స్తో మాట్లాడాం కదా షిలాంగ్ పిక్లో, వాళ్ళు సజెస్ట్ చేసిన ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ లంచ్ బాగుంటుంది అని చెప్పేసి అంటే మేము అది వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాము. దారిలో ఎలిఫెంట్ ఫాల్స్ నుంచి చిరపుంజికి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ ఫుడ్ అయితే చాలా టేస్టీ అనిపించింది నాకు యాక్చువల్లీ. ఇక్కడ మీరు చూస్తున్నది వెజిటబుల్, వాళ్ళు స్పానిష్ లీవ్స్ తోటి తయారు చేస్తారంట. చాలా టేస్టీగా ఉండే. ఇంకా ఇక్కడ టీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ ఉంది. వీళ్ళు ఖచ్చితంగా లంచ్లో కూడా టీ తీసుకుంటున్నారు. అక్కడే హోమ్ గ్రోన్ చేసిన టీ లీవ్స్ తోటి వాళ్ళు తయారు చేసి ఇస్తారంట. అది కూడా చాలా బాగుంది టేస్ట్. మేము దాని తర్వాతకి వెళ్తూ ఉంటే మాకు ఇది డింపెప్ వ్యాలీ అని చెప్పేసి అక్కడ ఉంటే బోర్డు మేము ఆగాము. అక్కడికి వెళ్ళి చూస్తే లిటరల్లీ కొండల మధ్యలో ఇట్లా సూర్యుడు వస్తూ ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. ఇది మేము ఐటినరీలో ప్లాన్ చేసుకోలేదు, కానీ దారిలో వెళ్తుంటే చూద్దాం కదా అని ఆగాము. అక్కడ వాక్ కానీ అదంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు మస్ట్ చూడవలసిన ప్లేసెస్లో ఇది కూడా మీరు తప్పకుండా మీ ఐటినరీలో ఇంక్లూడ్ చేసుకోండి. మీరు చూస్తే చుట్టూ కొండలు, ఇంకా చల్లటి గాలి, మీకు ఎంత ఎండ వస్తున్నా సరే మీకు ఆ ఉక్కపోత అనేది ఉండదన్నమాట. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. మేము అక్కడి నుంచి అయితే గార్డెన్ ఆఫ్ కేవ్స్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మేము పార్కింగ్ చేసిన తర్వాత టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే చాలా గుహలు ఉన్నాయన్నమాట. నాకు ఈ కేవ్స్ అన్నీ చూస్తే ఇవి మ్యాన్ మేడా లేకపోతే వాళ్ళు అలా చెక్కారా అని నాకే డౌట్ వచ్చింది. చాలా కేవ్స్ ఉన్నాయి, మీరు లోపల ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా అలా రాక్స్లో నుంచి అయితే వాటర్ పడతా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా దిగొచ్చు. దాని తర్వాత ఇలా మెట్లు కూడా ఉంటాయి కేవ్స్లో నుంచి బయటికి. నాకైతే ఇది వస్తున్నప్పుడు ఒక సొరంగం నుంచి బయటకు వస్తున్న ఫీలింగ్ ఉందన్నమాట. దాని తర్వాతకి చాలా లష్ గ్రీన్ ఫారెస్ట్ లాగా ఉంటుంది కొన్ని ప్లేసెస్ అయితే గార్డెన్ ఆఫ్ కేవ్స్లో. ఇంకా ఇక్కడ కూడా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ దొరుకుతాయి మీకు. ఇక్కడ ఇంకా రెయినీ సీజన్లో అయితే ఇందాక చెప్పినట్టు ఇక్కడ కూడా చాలా బాగుంటుందంట. ఇంకా దాని తర్వాతకి మేమైతే ఒక వుడెన్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళాము.
ఇది మొత్తము మ్యాన్ మేడ్ అంతా చాలా పెద్దగా ఉంది. ఇంకా పైనుంచి కిందకి చూస్తే చాలా లోతుగా కూడా ఉంది. వాళ్ళు ఇంకా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. దాని తర్వాతకి మేము అక్కడి నుంచి అయితే చిరపుంజికి రీచ్ అయిపోయాము. ఇక్కడ 4-4:30 కల్లా చీకటి పడిపోతుంది. మీరు ముందే రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. మేము అక్కడ చిరపుంజిలో ఒక హోమ్ స్టే తీసుకున్న తర్వాతకి మేము అక్కడ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్‌కి వచ్చేసి భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దట్స్ ఇట్ గైస్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ సీ యూ. బై.